అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 10 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా అందమైనటువంటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు చాలా వరకు కూడా అంటే ఏదనుకుంటే అది చేసేటువంటి స్వభావం చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా ఆలోచించేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాలు, కష్టపడి పనిచేసేటువంటి గొప్ప గుణం కలిగిన వారు, ప్రతి విషయంలో కూడా గొప్ప స్పష్టత, క్రమబద్ధత కోరుకునేటువంటి జీవులు. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఏదైనా కానీ విశ్లేషించేటువంటి తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా సాధారణంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేటువంటి స్వభావంతో ఉంటారు. చాలా తెలివిగా ఉంటారు. చిన్న విషయాలకు కూడా చాలా బాగా ప్రాముఖ్యతనిస్తారు. ఇతరులకు సహాయం చేయటువంటి మనసు వీరికి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తూ ఉండటం వలన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గత కొన్ని రోజులుగా వీరు బాగా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అంటే వీరికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం వల్ల కావచ్చు. ఇలా రకరకాల సమస్యలతో కొన్ని రోజులు వీరు బాగా ఆలోచిస్తూ అధికమైన ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. దీనివల్ల మానసికమైనటువంటి శాంతి అనేది కొంత దూరంగా ఉన్న మీకు చెప్పుకోవాలి. రాత్రులు ఎక్కువగా నిద్ర మేలుకోవటము, అలాగే సరైన సమయానికి తిండి తినకపోవటము, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడం వల్ల వీరిలో ఈ మధ్యకాలంలో కొంత అధికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించిన ఆ ఒత్తిడిని మీరు తగ్గించుకునేటువంటి తప్పకుండా మీకున్నటువంటి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి ఆలోచనల నుండి మీరు బయటపడగలుగుతారు. దాని నుండి మీరు బయటపడాలంటే ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైనటువంటి పనులు, దైవారాధన, మంచి సంగీతం వినడము, మంచి నడవడిక, మంచి స్నేహితులతో కాసేపు మాట్లాడము, దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడి లోనవ్వకుండా ఉండవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగం, వ్యాపార విషయానికి వస్తే విశ్లేషణ అవసరమైనటువంటి ఉద్యోగాలు అనుకూలంగా వీరికి బాగా ఉంటాయి. అకౌంట్స్, బ్యాంకింగ్, ఐటీ, కోచింగ్, మెడికల్, అలాగే రీసెర్చ్ రంగంలో మంచి ప్రగతి వీరైతే కనబరచబోతున్నారు. ఉద్యోగంలో గొప్ప నమ్మకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపును పొందుతారు. ఇక వ్యాపారంలో అయితే లెక్కలు స్పష్టంగా మంచి లాభాలైతే మీరు రేపటి గడించే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి రోజున వీళ్ళకి ఆర్థిక పరిస్థితిని గమనించినట్లయితే రేపటి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరము. రేపటి రోజున డబ్బు విషయంలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచనాత్మక, కఠినంగా కూడా ఉంటాయని కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున మిమ్మల్ని నమ్మించి కొంతమంది వ్యక్తులు కొంత డబ్బును అనవసరంగా దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో తప్పకుండా జాగ్రత్త అయితే పాటించండి. పొదుపు చేయగలిగినటువంటి విషయాలను మాత్రము సామర్థ్యం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుల వలన పొదుపు చేయలేకపోతున్నారు. కాబట్టి దీనివల్ల ముందు రోజుల్లో డబ్బు విషయంలో కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటించిన అవసరం మీకు ఎక్కువగా ఉంది. పొదుపు చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా మీ చుట్టూ ఏర్పడిన కొన్ని ప్రభావాల వలన మీరు కొంత ఎక్కువగా డబ్బులు అయితే వృధా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆకస్మిక ఖర్చులు అనేవి మీకు కాస్త ఒత్తిడి కలిగించవచ్చు. కాబట్టి రేపటి రోజున ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి రేపటి రోజు మీకు అనుకూలించబోతున్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితం, వివాహ విషయానికి వస్తే ప్రేమలో నిజాయితీ, నిబద్ధతను మీరు కోరుకుంటారు. అలాగే భావాలను బయటకు చెప్పడంలో కొంచెం సంకోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తులను వారి యొక్క ప్రేమను పొందడంలో విఫలం అవుతూ వస్తున్నారు. కాబట్టి మీ భావాలను కూడా బయటకు చెప్పలేక ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. కాబట్టి మీ మనసులో ఏ భావం అయితే ఉందో ఎదుటి వ్యక్తి పైనుంటే ప్రేమికుడో ప్రేమికుడు ఇలా ఎవరైనా కానీ ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక మీ మనసులో ఉన్నటువంటి
భావాలను మీరు బయటకు ఎటు వ్యక్తి చెప్పడంలో సరైనటువంటి మార్పు అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీ మనసులోని దాచుకోకుండా వాటిని బయటపెట్టడం వల్ల ఎటు వ్యక్తికి మీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి అంటే ఏదైనా వారి మీద ఏర్పరిచినటువంటి నమ్మకం ఎలా ఉంటుంది అనేది వారికి కూడా బాగా అర్థం చేసుకోవడం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని సరైనటువంటి రోజున సరైనటువంటి మార్పులు మీకు మీరుగా తెచ్చుకోండి. ఒకసారి ప్రేమిస్తే మీరు జీవితాంతం కూడా ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమకు కట్టుబడినటువంటి గొప్ప వ్యక్తులు. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే వివాహ జీవితం అనేది సాధారణంగానే మీకు చాలా స్థిరంగా ఉంటుంది. అయితే రేపటి రోజు చాలా అంటే చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. వివాహితులకు మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే వివాహ పరంగా ఏదైనా చాలా రోజుల నుండి అడ్డంకులు వస్తున్నట్లే కనుక రేపటి రోజు రేపటి రోజు మీరు బయటపడతారు. దీనివల్ల ఏర్పడినటువంటి ఒత్తిడి మీరు బయటపడతారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలనే బాగా నిర్వర్తిస్తాయి. పెద్దల మాటలు అనేటువంటి విలువ ఇస్తారు. రేపటి రోజు ఇంట్లో ఏర్పడేటువంటి ప్రతి సమస్య కూడా చాలా శాంతిగా పరిష్కరించుకోబోతున్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉండబోతున్నారు. అంటే సమస్యలు అంటే పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, చిన్నపిల్లల యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటి నుండి వారిని చాలా సేఫ్గా కాపాడబోతున్నారు. దగ్గరైనటువంటి వైద్యుని సంప్రదించి చక్కగా వారికి ఆరోగ్యం అలాగే వారికి మంచి జీవనశైలి అందివ్వడానికి మీరు మీ వంతుగా ప్రయత్నించబోతున్నారు. ఇక ఈ రాశి వారి యొక్క విద్యార్థుల యొక్క విషయానికి వస్తే రేపటి రోజు చదువులో మీకు ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా అవసరము. గణితము, సైన్స్, మెడికల్, అకౌంటింగ్ వంటి విషయాల్లో రేపటి రోజు మీరు ప్రతిభను కనబరచబోతున్నారు. పోటీ పరీక్షలో విజయం సాధించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా రేపటి రోజు మీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీర్ణ సమస్యలు అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఈ విషయం జాగ్రత్త అవసరము. ఇక రేపటి రోజుకు మీకు శుభ సూచనలు వచ్చేసి శుభ రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, శుభ సంఖ్యలు వచ్చేసి 7, 8. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీరు పఠించడం అండక కూడా ఓం నమ శివాయ మంత్రం మీ అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజు ఉదయం నిద్రలేచి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడేశ్వరే శివాలయానికి వెళ్ళి స్వామి యొక్క దర్శనం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన మీకు అన్నక్కడ కూడా మేలు చేస్తుంది. ప్రతి వారంలో ఒకరోజైనా కనీసం శివార్చన చేయడం వంటకాలకు మేలు చేస్తుంది. గణి ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు. ముఖ్యంగా గురువు సూర్యుడు అనుగ్రహంతో ప్రమోషన్లు అలాగే ఆదాయం పెరుగుదల, శుభకార్యాలు, సంతానయోగం వంటివి తప్పకుండా మీరు వినబోతున్నారు. అయితే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే మీకు అద్భుతంగా కలిసి వచ్చినటువంటి రోజులు ఖచ్చితంగా కూడా జనవరి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు ఎక్కువ గణించబోతున్నారు ఈ సంవత్సరం. ముఖ్యంగా రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు గురువుల యొక్క ప్రభావంతో కెరీర్లో నిరంతరం పురోగతి సాధిస్తూనే ఉంటారు. ప్రమోషన్లు అలాగే బదిలీ నుంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ వనరులు కూడా అమాంతం పెరుగుతాయి. కానీ ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చెప్పదైన సూచన. అయితే మొత్తం చూసినట్లుగా ఈ రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకన్నా కూడా మంచి శుభవార్త అనేది మేము మరింత ఎక్కువగా వస్తాపరుస్తుంది. అది స్నేహితుడు కావచ్చు, ఇలా ఎవరి ద్వారైనా మనకు చూడండి ఒక శుభవార్త ఆ ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక మెసేజ్ రూపంలో వచ్చినటువంటి ఆ శుభవార్త రేపటి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆత్మ సందేహాలను అధిగమించి రేపటి రోజు మీరు మంచి విజయాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ రేపటి రోజు మీరు అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఈ రాశివారు రేపటి రోజు అందుకోబోతున్నారు. ఇక ఈ రేపటి రోజు ఈ రాశివారు ఆచరించినటువంటి పనులు కొంతమంది వ్యక్తులకు ఎవరైతే మిమ్మల్ని నిందారోపణలు చేస్తున్నారో, ఎవరైతే మీపై గట్టిగా చాలా రకాలుగా మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు రేపటి రోజు మీకు అండగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. సురక్షితంగా బయటపడాలని చెప్తారు. మీరు రేపటి రోజు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా పొందుతారు. కాబట్టి రేపటి రోజు మీరు చేసినటువంటి దుర్గాపు శత్రుభయం నుండి మిమ్మల్ని కాపాడబడుతుంది. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.